బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం. దీప ఆరాధన ఎలా చేయాలి? దీప ఆరాధన చేయటంలో కలిగేటువంటి శుభాలు, లాభాలు, దోష నివృత్తి మార్గాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. దీపాన్ని మొట్టమొదటగా చక్కగా ప్రతిరోజు కూడా మీ గృహం లోపల దేవతా మందిరం దగ్గర కానీ, తులసి వృక్షం ఉన్న ప్రదేశం దగ్గర కానీ ప్రాతకాలమే సూర్యోదయానికి ముందరగా నిద్రలేచి చక్కగా శుచులై, ఇక్కడ చాలామందికి ఒక చిన్న అనుమానం ఉంటుంది. ఏమండి, 2 పూటలా దీప ఆరాధన చెయ్యాలి కదా, 2 సార్లు తలస్నానం చెయ్యాలా అని ఒక చిరు అనుమానం ఉంటుంది. ముందర మనుషులు అనుమానంతోనే ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అందువలన వారి అనుమానానికి నివృత్తి చేస్తూ స్త్రీలు ముఖ్యంగా దీపాన్ని వెలిగించేటువంటి దాన్ని ఎక్కువగా పాటించేటువంటి అలవాటు కనిపిస్తోంది. కాబట్టి వారు ప్రాతకాలం తలస్నానం చేస్తే సరిపోతుంది, సాయంకాలం మళ్ళీ తలస్నానం చేయక్కర్లేదు. శుచులై ఉంటే సరిపోతుంది. శుచులు అంటే ఇక్కడ మనం 1, 2 వాటికి వెళ్లకుండా ఉన్నట్లయితే మీరు దీంతోనే అర్థం చేసుకోవాలి. మలమూత్ర విసర్జనకి వెళ్లకుండా ఉన్నట్లయితే అంటే కాళ్ళు కడుక్కుంటాం, 1కి వెళ్ళినప్పుడు మనం కాళ్ళు కడుక్కుంటాం, సరిపోతుంది. అయితే 2వ దానికి వెళ్ళినప్పుడు స్నానం మాత్రం తప్పకుండా చెయ్యాలి. చేయటం మూలకంగా స్నానం ఎప్పుడైతే మనం చేస్తామో శారీరకమైనటువంటి ఒక రకమైనటువంటి దోషాన్ని మనం మాపుకుంటున్నాము. ఈ దోషం ఎప్పుడైతే పోయిందో మానసికమైనటువంటి ఆనందం పెరుగుతుంది. స్నానం అందుకు చక్కగా శుచులై, అంటే మేము మంచం మీద కూర్చున్నా మళ్ళీ స్నానం చెయ్యాలా, లేకపోతే భోజనం చేస్తే మళ్ళీ స్నానం చెయ్యాలా, ఇన్నిసార్లు స్నానాలు అవసరం లేదు. ఒకటేసారి స్నానం చేస్తాం, పొద్దున్నే కాలకృత్యాలు నెరవేర్చుకున్న తర్వాత స్నానం అయిపోతుంది. 2వ విషయంగా 1, 2 అనేటువంటి విషయాల్లో 2వ దానికి విసర్జనకి వెళ్ళినప్పుడు మాత్రం స్నానం చేయాలి. అప్పుడు ఆ శరీర స్నానం సరిపోతుంది, తల స్నానం అవసరం లేదు. ఈ యొక్క స్నానం ఆచరించిన తర్వాత చక్కగా శుచులైనటువంటి వారు అమ్మవారి ప్రదేశం, మీ ఇంట్లో ఉండేటువంటి దేవతా మందిర ప్రదేశం దగ్గర, అక్కడ స్వామివారు కానీ అమ్మవారు కానీ ఉండే ప్రదేశంలో చక్కగా బియ్య పిండితో కానీ పసుపుతో కానీ ముగ్గు పెట్టుకుని చక్కగా ఒక తమలపాకు పెట్టి, ఇది తులసి కోట దగ్గర కూడా చేయవచ్చు. తమలపాకు పెట్టుకుని తమలపాకు మీద మంచి ప్రమిద కానీ ఏదైనా మీ ఇంట్లో నిత్యము వాడుకునేటువంటి కుందులు, ఇత్తడివి కానీ వెండివి కానీ ఉన్నట్లయితే వాటిని కూడా ఉపయోగం చేసుకోవచ్చు. 2 ఒత్తులు 3 పోగుల్ని కలిపి ఒత్తిగా తయారు చేయటం, సాధ్యం త్రివర్తి సంయుక్తం. 3 పోగుల్ని కలిపి ఒక ఒత్తిగా చేసినటువంటివి 2 ఒత్తులు దానిలో వేసుకుని చక్కగా నూనె పోసి మంచిగా భగవంతుడి స్మరణం చేస్తూ ఈ యొక్క శ్లోకాన్ని చెప్పుకుంటూ, భక్త్యా దీపం ప్రయిచ్చామి దేవాయే పరమాత్మనే త్రాహిమాన్ నరకా ఘోరాత్ దివ్యర్జ్యోతిర్ నమోస్తుతే. ఓ దివ్యమైనటువంటి జ్యోతిర్మాత అయినటువంటి మహాలక్ష్మి, నీకు అనేక నమస్కారాలు అంజలి ఘటిస్తూ నన్ను ఉద్ధరించుగాక, నా కుటుంబాన్ని ఉద్ధరించుగాక అని మనసులో స్మరణం చేస్తూ ఆ దీపాన్ని వెలిగించిన పిమ్మట మొట్టమొదటిగా పసుపుని అలంకారం చెయ్యాలి, తర్వాత కుంకుమని అలంకారం చెయ్యాలి, తర్వాత ఒక పుష్పాన్ని అలంకారం చెయ్యాలి, కొద్దిగా అక్షింతలు మహాలక్ష్మీ నమోస్తుతే అంటూ అక్షింతలు వేసి నమస్కారం చెయ్యాలి. ఇలా చేసినట్లయితే నెల రోజులు ఆ ఇంట్లో ఉండేటువంటి అనేకమైనటువంటి చెడ్డ గ్రహాల యొక్క ప్రభావము నశించిపోతుంది. ఈ విధంగా దీప ఆరాధన చెయ్యాలి. ఇంకా విశేషంగా మనకి ఫలితం కావాలి అనుకున్నప్పుడు సోమవారం రోజున కానీ, కార్తీక మాసంలో వచ్చే సోమవారం రోజున కానీ, శనివారం రోజున కానీ తమలపాకుల మీద నల్లని నువ్వులు వేసి, బాగా గుర్తుపెట్టుకోండి, మన బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఇది ఒక చక్కని
తరుణోపాయాన్ని ఇచ్చేటువంటి దీప ఆరాధన కార్యక్రమము సోమవారం రోజున కానీ శనివారం రోజున కానీ చక్కగా తమలపాకు మీద నల్లని నువ్వులు వేసుకొని ప్రమిదను పెట్టి 2 ఒత్తులు వేసుకుని ఇందాకటి మళ్ళీనే ఇత పూర్వం ఏ విధంగా అయితే మనం నూనె వేసి శ్లోకాన్ని ఆరాధన చేస్తూ మనము ఆ దీపాన్ని జ్వలింప చేసినట్లయితే శనికి సంబంధించిన అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఈ దీప ఆరాధన ఎక్కడ చెయ్యాలి? ఈ సోమవారం శనివారం శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ ధ్వజస్తంభం ఉన్నటువంటి ప్రదేశంలో ఈ ఆరాధన చేయటం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మన బిగ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఇంకా మనకి చాలా శనివారాలు చాలా సోమవారాలు ఒక 2-3 కనిపిస్తున్నాయి మనకి వచ్చేవి. ఎవరైతే ఈ మాదిరిగా దీప ఆరాధన చేస్తారో శనికి సంబంధించినటువంటి దోషాలు తొలగిపోవటమే కాకుండా అనారోగ్య సమస్యలు తొలగుతాయి. ఈ దీప ఆరాధన చేసిన తర్వాత సోమవారం రోజున శనివారం రోజున ఈ దీపం అంతా కూడా వెలిగించిన పిమ్మట చక్కగా ఆ దేవాలయం చుట్టూ 19 మార్లు ప్రదక్షిణ చెయ్యాలి. ఈ ప్రదక్షిణ చేయటం మూలకంగా వారికి జాతకరీత్యా ఉండేటువంటి అనేక సమస్యలు తొలగి చక్కని ఆరోగ్యవంతులు అవుతారు. ఇది దీప ఆరాధన శనివారము సోమవారం చేసేటువంటి విశేషప్రదమైనటువంటి దీప జ్యోతి కార్యక్రమం. కాబట్టి శని జాతకంలో శని ప్రభావం బాగా లేనటువంటి వారు, అలాగే మానసికంగా చంద్ర ప్రభావం బాగా లేనటువంటి వారు ఈ 2 రోజులు కూడా చక్కగా దీప ఆరాధన చేసి చక్కని శుభ ఫలితాలని పొందెదురుగాక. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.